నేడు లోక్సభలో జమిలీ బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఆపై విస్తృత సంప్రదింపులకు వీలుగా జేపీసీ పరిశీలనకు పంపాలని స్పీకర్ను కోరే అవకాశం. ఏదైనా రాష్ట్ర అసెంబ్లీకి లోక్సభతో పాటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకుంటే విడిగా జరిపేలా బిల్లులో నిబంధనలు. నేడు జమిలీ ఎన్నికలకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాలు చట్టాల సవరణ బిల్లు 2024ను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు వాటికి లోక్సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంట్ కమిటీ జేపీసీ పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీ చైర్మన్, స్పీకర్లను నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య ప్రతిపక్షాలతో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు. 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ముగియనున్నందున జమిలీ బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియా కూడా పేర్కొంది. జమిలీ ఎన్నికలకు 32 పార్టీలు మద్దతు ఇవ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్లు రామ్నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఏదైనా రాష్ట్ర శాసనసభకు లోక్సభతో పాటు ఎన్నికలు జరపలేని పరిస్థితి ఎదురైతే ఎలా అన్న సందేశాలు కూడా తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సదరు అసెంబ్లీకి లోక్సభ అనంతరం ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు వీలు కల్పిస్తూ బిల్లులో సెక్షన్ 2 సబ్క్లాస్ 5లో నిబంధనలు పొందుపరిచారు.